రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, అది కేవలం కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని రావులపాలెంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు అన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ, గత గడిచిన 5 సంవత్సరాలలో చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గార్ల సహకారంతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని, దానికి సహకారంగా పట్టభద్రులైన యువతీ యువకులంతా కూటమి ప్రభుత్వానికి తమ నైతిక మద్దతు తెలియజేయాలని, కూటమి నిలబెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయడం ద్వారా రాష్ట్రానికి మేలు చేయాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు అంతా విద్యావంతులైన మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా కూటమి నిలబెట్టిన పేరాబత్తుల రాజశేఖర్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరి ఒక్కొక్క అడుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఈ రాష్ట్రానికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. తద్వారా 6,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. తద్వారా 4,10,000 ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు, ప్రజలకు అందించబోతా ఉన్నారనేది ఈ 7 నెలల్లో సాధించినటువంటి ఘన విజయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అప్పుల్లో కూరుకుపోయిన ఈ రాష్ట్రం ప్రగతి పద వైపు నడిపించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని విద్యావంతులందరూ కూడా గుర్తించాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. కూడా సత్ఫలితాలు సాధించడం కోసం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి విద్యావంతులందరూ కూడా అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. ఈనాడు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఎన్నిక సందర్భంగా విద్యావంతులందరినీ కోరుతా ఉన్నాం. ఉద్యోగులు అవనివ్వండి, ఉపాధ్యాయులు అవనివ్వండి, లేదా చదువుకున్నటువంటి పట్టభద్రులందరినీ కూడా మేము ఈ రోజున కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ ఎన్డీఏ కూటమికి అండగా ఉండండి, మద్దతుగా ఉండండి. ఈ రాష్ట్రాభివృద్ధికి మీ అందరూ కూడా చేయూతనిమ్మని వారిని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ అభ్యర్థిగా మన పేరాబత్తుల రాజశేఖర్ గారిని ప్రకటించడం జరిగింది. ఇంకేత రాష్ట్రాన్ని ఒక ఫలాలు రావాలంటే కొంత సమయం పట్టే పరిస్థితి ఉంది. విద్యావంతులు, విద్యులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించి మేమంతా మీ వెనకాల ఉన్నాం, మీతోటే ప్రయాణం చేస్తున్నాం అనే విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా 1వ నెంబర్ గుర్తు మొదటి ప్రాధాన్యత అంటున్నారు. మొదటి ప్రాధాన్యత 1వ నెంబర్ అయింది. ఆ 1వ నెంబర్కే వేసి మీరందరూ సహకరించి మేమంతా మీ అంటాం, అండగా ఉంటాం అని చెప్పి మద్దతు తెలియజేయాల్సిందిగా విద్యావంతులందరినీ కోరుతూ ఉన్నాం.